హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే వచ్చిన మనకు అప్డేట్ ఏమిటి అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు. ఈ నెల 6వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకొని మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి 18,000 విడుదల చేసి ఎందుకు ఆయన అవకాశం ఇవ్వబోతున్నారు? ఎందుకంటే మనకు మహిళలు అధికంగా బలోపేతంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా బాగుంటాయి అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఫిబ్రవరి 6వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే రాబోతుంది. ఇప్పటికీ కొన్ని పథకాలు అమలు చేస్తామన్న ఇక రాబోయే రోజుల్లో మరికొన్ని పథకాలను కూడా అమలు చేస్తామని చెబుతున్నటువంటి ఆయన తాజాగా ఈ యొక్క మహిళలందరికీ కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చి ఎందుకైనా మన గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు. ఇక ఏ మహిళలకు కూడా పథకం వర్తిస్తుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, మహిళలకు ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అనే సమాచారాలకు అయితే మనం వెళ్ళిపోదాం. ఇక ఆంధ్రంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇక ఏ పథకానికి సంబంధించి ఇస్తున్నారు చూసుకున్నట్లయితే ఆయన ఎన్నికల మేనిఫెస్టో ముఖ్యంగా మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మహిళలను గొప్పవారుగా చేయాలి, రాష్ట్రంలో మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మహిళలకు ప్రత్యేకమైనటువంటి పథకాలను తీసుకువచ్చారు. ఈ సూపర్ 6లో ఇప్పటికే మహిళలందరికీ కూడా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉండాలి. పథకాన్ని ప్రారంభించినటువంటి ఆయన తాజాగా మహిళలందరికీ కూడా సంవత్సరానికి 18,000 పథకాన్ని కూడా విడుదల చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టో మన ప్రభుత్వం వెనుక అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి అంటే నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మీకు అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక గత ప్రభుత్వంలో సీఎం జగన్ గారు మనకు ఒక్కొక్క మహిళకు కూడా వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 18,750 రూపాయలు అందించేవాళ్ళు. ఇక పథకానికి మినహాయింపుగా మనకు ఆడబిడ్డ అనేది పథకం ద్వారా మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తున్నారు. గతంలో మనం కేవలం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్లకు ఈ యొక్క పథకం అనేది వర్తించేది. ఇక మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాల వాళ్ళకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తారు. అంటే ఏ కులమైనా కానీ, ఓసీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ అన్ని కులాలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరినట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఇక గతంలో మనకు 45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ పథకం వర్తించేది. ఇక అలా కాకుండా 18 సంవత్సరాల నుంచి మనకు 59 సంవత్సరాల లోపు ఎంతమంది ఉన్నా కూడా అంటే రేషన్ కార్డులో నమోదు ఒక కుటుంబంలో పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కూడా 18 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరూ కూడా వాళ్ళకందరికి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేందుకు ఏపీ నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నా కూడా మొత్తం 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా పథకాన్ని అయితే వర్తిస్తుంది. ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే ఈ పత్రాలన్నీ కూడా మీ దగ్గర ఉంటే వీటి ద్వారా మీకు ఈ పథకం అనేది వర్తించేందుకు అన్నమాట. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి. మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేస్తామని ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయాల్సి అన్నా కూడా రాష్ట్ర అధికారంగా ఇబ్బందిగా ఉంది. అధికంగా కూడా ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో ఆ హామీలు ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. అలాగే ముందుగా మనం ఇవన్నీ జిరాక్సులు రెడీ చేసుకుంటే ఎవరు సహాయంగా లేకుండా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మనం సచివాలయాల చుట్టూ, మీ సేవల చుట్టూ దానికన్నా ముందే తీసుకొని రెడీగా పెట్టుకుంటే మనకు రెడీగా ఉన్నట్లయితే ప్రభుత్వం ఆకాశం ఇచ్చిన వెంటనే అప్లై చేసుకోవచ్చు. కానీ ప్రతి మహిళ కూడా రెడీగా పెట్టుకొని జిరాక్సులన్నీ కూడా ఇది ఆడబిడ్డ నిధికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.